కాల్ మీ బే. బే అంటే మన తెలుగు బే కాదు. ఈ వెబ్ సిరీస్లో హీరోయిన్ క్యారెక్టర్ పేరు బెల్లా. షార్ట్ ఫామ్లో బే అని పిలుచుకుంటారు అనమాట. ఇది 8 ఎపిసోడ్లు ఉన్నాయి వెబ్ సిరీస్. అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. ఒక్కొక్క ఎపిసోడ్ అరగంట నుంచి 40 నిమిషాలు ఉంది. అంటే మొత్తం చూడడానికి ఒక 4 గంటలు పట్టింది. నాకు 1 షాట్లో అయిపోయింది. అంటే నచ్చింది కాబట్టి నేను 1 షాట్లో అయిపోగొట్టాను. అంటే ఇంతకుముందు ట్రైలర్ చూశాను. ఇది కాల్ మీ బే, మన అనన్య పాండే మెయిన్ లీడ్. ఆ ట్రైలర్ చూడంగానే నచ్చింది, నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సో చూశాను. మొదటి ఎపిసోడ్లో మొత్తం ఢిల్లీ బ్యాక్గ్రౌండ్లో ఢిల్లీలో జరిగినట్టు చూపించారు. ఏమంటే కొంచెం అల్ట్రా పాష్ అనమాట. ఇంకా ఇది ఈ సినిమా ప్రొడ్యూసర్, వెబ్ సిరీస్ ప్రొడ్యూసర్ వచ్చేసి ధర్మాటిక్ ప్రొడక్షన్స్లో కరణ్ జోహర్. ఇంకా కరణ్ జోహర్ సినిమాలు అంటే తెలుసు కదా, ఆయన వెబ్ సిరీస్లో అయినా కొద్దిగా అంత అల్ట్రా పాష్, అంత సెలబ్రిటీ వాళ్ళ లైఫ్ స్టైల్సే ఉంటాయి. సో ఇది కూడా అలాగే స్టార్ట్ అయింది. ఆ బెల్లా అని పేరు పెడితే అనుకున్న చిన్నప్పుడు పాప పుట్టినప్పుడు హీరోయిన్కి. ఇది ఏది స్పానిష్ పేరు కదా, చావ్ బెల్లా అని ఒక పాట కూడా ఉంది మనకు మహేష్ బాబుది. మనం అలాంటి పేర్లు పెట్టుకోము, బట్ ఏదో ఇంకా హైఫై సొసైటీలో ఇంకా అలాంటి పేర్లు పెట్టుకుంటారేమో ఢిల్లీ కానీ బాంబేలో కానీ. అలా మొదటి ఎపిసోడ్లోనే చకచక కథ నడిచిపోయింది. అంటే బాగా అల్ట్రా రిచ్ ఉన్న అమ్మాయి ఒక్కసారిగా రోడ్డు మీదకి వచ్చి పడుతుంది అనమాట కొన్ని సిచ్యువేషన్స్ వల్ల. సో అది కన్విన్సింగ్గానే తీశారు. అదంతా ఫస్ట్ హాఫ్ అంతా, అంటే ఫస్ట్ ఎపిసోడ్ అంతా కన్విన్సింగ్గానే అనిపించింది. ఇక సెకండ్ ఎపిసోడ్ నుంచి ఇక ముంబైకి వచ్చి పడుతుంది అమ్మాయి. ముంబైలో తనను తాను ప్రూవ్ చేసుకోవాలి. ఇక సెకండ్ ఎపిసోడు, 3, 4, 5, 6, 7, 8 ఇలా చకచక వెళ్ళిపోయాయి. అంటే చాలా ఏమంటారు, ఆ ప్రజెంటేషన్ డైరెక్టర్ కొత్త అతను ఎవరో భలే ప్రజెంట్ చేశాడు. చాలా ఏమంటారు, ఈ జనరేషన్కి తగ్గట్టుగా అల్ట్రా పాష్గా, ఈ అంటే ఎస్పెషల్లీ 20s కిడ్స్ వాళ్ళకి చాలా బాగా కనెక్ట్ అవుతుంది. వాడిన లింగో కానీ లేకపోతే ప్రజెంట్ చేసిన విధానం కానీ అదంతా కూడా బాగా యూత్ బాగా కనెక్ట్ అవుతారు. ఈ ఎస్పెషల్ అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఈ జనరేషన్ పిల్లలకి బాగా నచ్చుతుంది. నాకు కూడా నచ్చింది కాన్సెప్ట్ అండ్ ప్రజెంటేషను అండ్ ఎగ్జిక్యూషన్ అన్నీ బాగున్నాయి. అనన్య పాండే నాకు జనరల్గా నచ్చదు, మన లైగర్ హీరోయిన్, బట్ ఈ వెబ్ సిరీస్లో నచ్చింది. ఆ అమ్మాయి సూట్ అయింది క్యారెక్టర్కి, చాలా బాగా క్యారీ చేసింది క్యారెక్టర్ని. ఇలా ఫన్నీగానే వెళ్తూ సమాజం అంటే మన మీడియా గురించి లేదా కొన్ని స్కామ్ల గురించి వాటి గురించి ఇండైరెక్ట్గా మెసేజ్ రూపంలో కాకుండా ఇండైరెక్ట్గా చెప్పాల్సిన మెసేజ్ అయితే పాస్ చేశారు. ఇక కొన్ని ఎథికల్ ఇష్యూస్ కొన్ని ఉంటాయి ఈ వెబ్ సిరీస్లో. మనం దాన్ని క్వశ్చన్ చేయొచ్చు, కానీ ఇక టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అనుకోవాలంటే ఈ జనరేషన్లో అవన్నీ ఇంకా ఎథిక్స్ ఇవన్నీ ఇంకా పక్కన పెట్టేయాలనిపిస్తుంది. బాగా తీశారు, బాగా ఎంటర్టైనింగ్గా ఉంది, ఎంగేజింగ్గా ఉంది. ఒక 3-4 గంటలు టైం స్పెండ్ చేసి నష్టమేం లేదు. ఇక ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే హ్యాపీగా చూసేయచ్చు, నో ప్రాబ్లం. అంత పెద్ద వెబ్ సిరీస్లో కూడా ఎటువంటి బ్యాడ్ లాంగ్వేజ్ కానీ లేకపోతే బ్యాడ్ సీన్స్ కానీ ఇలాంటివి ఏం లేదు. 1-2 చోట్ల లైట్గా ముద్దులు పెట్టుకునే ఉన్నాయి, కానీ అది కూడా వెంటనే వెళ్ళిపోతాయి. సో ఇబ్బంది ఏం పడరు ఫ్యామిలీతో చూసినా, చిన్నపిల్లలతో చూసినా. సో హ్యాపీగా చూసేయచ్చు ఫ్యామిలీతో. ఇలాంటి అల్ట్రా రిచ్ మోడర్న్ లైఫ్ స్టైల్స్ని చూడాలి అనుకుంటే ఈ కాల్ మీ బే అని అమెజాన్ ప్రైమ్లో ఉంది. 8 ఎపిసోడ్లు. హిందీ ఒరిజినల్, ఇంకా మిగతా భాషలో ఉందో లేదో తెలియదు, మరి తెలుగులో ఉందో లేదో చూడలేదు నేను. బట్ మీకు హిందీ అర్థమైతే కింద సబ్‌టైటిల్స్ అలాగే ఇంగ్లీష్లో ఉంటాయి కాబట్టి చూసేయచ్చు. చాలా బాగుంది. నా రేటింగ్ వచ్చి 3 out of 5. సో చూడండి, అనన్య పాండేది కాల్ మీ బే అనే అమెజాన్ ప్రైమ్లో వెబ్ సిరీస్. ఇంకా వీరదాస్ ఒక్కడు తెలుసు నాకు ఈ వెబ్ సిరీస్లో. మిగతా అందరూ కొత్త వాళ్ళు, ఎస్పెషల్లీ అమ్మాయిలు బాగా ఎంజాయ్ చేస్తారు. 2 కొత్త అమ్మాయిలు ఎవరు అనన్య పాండేకి ఫ్రెండ్స్ క్యారెక్టర్ చేశారు, వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. ఇక వీరదాస్ పక్కన ఇంకో అమ్మాయి ఉంటుంది, ఆ అమ్మాయి కూడా బాగా చేసింది. చాలా అందరూ పర్ఫార్మెన్స్ వైజ్ అందరూ చాలా బాగా చేశారు, చాలా బాగా తీశారు, చాలా బాగా ప్రజెంట్ చేశారు. సో ఇట్స్ నైస్ టు వాచ్ కాల్ మీ బే. మన టైంకి వర్త్ అండ్ హ్యాపీగా ఫ్యామిలీతో కూడా ఎంజాయ్ చేయొచ్చు. అండర్ కరెంట్గా మెసేజ్ కూడా ఉంది కాబట్టి ఇట్స్ ఏ హోల్సమ్ ఎంటర్టైనర్. ఓకే, బాయ్.